మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన కన్న తండ్రి దేవుని పేరట కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కూడా ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచన చేద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అమ్మా? ఒక అధ్యాయమే ఉంటుంది. ఆ ఒక అధ్యాయంలో 23, 24 వచనాలు కలిపి ఉన్నాయి. దాన్ని కాస్త అంత సావధానంగా చదువుకుందాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23, 24 వచనాలు. క్రీస్తు యేసునందు చదువమ్మా. నా తోటి ఖైదీ అయిన ఎఫ్రా చదువుతారు. ఎఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూక వందనములు చెబుతున్నారు. చాలండి. ఇక్కడ ఎంతమంది పేర్లు కనిపిస్తున్నాయి? ఎంతమంది కనిపిస్తున్నారు ఈ 2 వచనాల్లో? 5గురా? ఏనా 5గురు అంట. ఒకళ్ళేమో 4 అన్నారు, నేనేమో 6 అనుకుంటున్నాను. నేను మరి పౌలు గారు చెప్తున్న పౌలు గారిని కూడా కౌంట్ చేయాలి కదా మరి. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఆ సీన్లో? ఈ వచనాల్లో చెప్తున్న పౌలు గారు ఉన్నారు, 2వది ఎఫ్రా ఉన్నాడు, 3వది మార్క్ ఉన్నాడు, 4వది అరిస్తార్కు, 5 దేమ, 6 లోక వందనములు చెప్తున్నారు. మొత్తానికి ఎందుకు ఈ వచనాన్ని వేళ చదివించడం జరిగిందంటే, ఈ వచనాల్లో ఉన్న పేర్లు వాళ్ళ యొక్క చరిత్ర ఏమైనా ఐడియా ఉందో? పౌలు గారి గురించి మనం అస్తమానం చదువుకుంటూ ఉంటాం. ఒకప్పుడు సంఘాన్ని హింసించేవాడు, తర్వాత దేవుడు ఆయన దర్శించిన తర్వాత మారుమనసు పొందాడు, చక్కని సేవ చేశాడు, అది మనకు తెలుసు. ఎఫ్రా గురించి ఏమన్నా తెలుసా? ఎఫ్రా ఏమైనా ఐడియా ఉందమ్మా? ఆన్లైన్లో ఉన్న బిడ్డలకు ఏమైనా ఎఫ్రా గురించి ఏమైనా తెలుసా అంటే తెలీదు. రైట్. కొలసీ సంఘం ఉందా? కొలసీలో సంఘం ఉందా? కొలసీలో సంఘాన్ని ప్రారంభించిన ఆయన ఎఫ్రా. అది కూడా పౌలు గారు కొలసీ వచ్చి కొలసీలో ప్రసంగం చేయలేదు. ఎఫ్ఎస్సికి వచ్చి ఎఫ్ఎస్సిలో పౌలు గారు చేస్తున్న ప్రసంగాన్ని విని, బోధలు విని, ఎఫ్ఎస్సిలో పౌలు గారు చేసిన బోధ అయితే ఉందో అది ఎఫ్రా విన్నాడు ఎఫ్ఎస్సి పట్టణంలో బోధ చేస్తుండగా. ఇప్పుడు ఎఫ్రా సొంత ఊరు ఏంటంటే కొలసీ. అప్పుడు ఎఫ్ఎస్సిలో పౌలు గారు చెప్తున్న బోధలు విని ప్రేరేపితుడై దేవుని వైపుకి తిరిగి అప్పుడు తన సొంత ఊరైన కొలసీలో సంఘాన్ని ప్రారంభించాడు. ఎవరింట్లో ప్రారంభించాడు? కొలసీలో సంఘం ఎవరింట్లో ఉందండి? చరిత్ర బొత్తిగా మనకి విరిట్. వారం రోజులు బైబిల్ ఎప్పుడైనా పరిశోధించారు? నేను చదువుతారు కూడా కాదు, పరిశోధించారా? వింటం వేరు, ఎవరు చెప్పినా వినవచ్చు, తప్పేం లేదు. కానీ మనకంటూ ఒక పరిశోధన ఉండాలి. ఫిలోమోను అనే ఆయన ఇంట్లో కొలసీ సంఘం ప్రారంభించబడింది. మొట్టమొదట ఎఫ్రా గారు ఎఫ్ఎస్సిలో పౌలు గారు చెప్తున్న బోధ విని తన సొంత ఊరైన కొలసీకి వెళ్ళి కొలసీలో ఫిలోమోను గారితో మాట్లాడి ఆయన కూడా ప్రేరేపితుడై వాళ్ళ ఇంట్లో సంఘాన్ని ప్రారంభించారు. తర్వాత ఎఫ్రా అక్కడ సంఘం కాస్తంత బలపడిన తర్వాత ఆ సంఘాన్ని ఈ ఫిలోమోను గారికి వాళ్ళ కుమారుడు అర్కిప్పు అనే ఆయన వాళ్ళ కుమారుడు
వాళ్ళకి అప్పచెప్పి వేరే చోట్ల కూడా సంఘాలు ప్రారంభించడానికి వెళ్ళాడు. ఎవరో ఎఫ్ఎఫ్రాయ్ గారు. అది ఎఫ్ఎఫ్రాయ్ యొక్క కొద్దిపాటి ఇంట్రడక్షనే. కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలంటే అదో ప్రసంగం అయిపోద్ది. సరే, అంటే ఎఫ్ఎఫ్రా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎఫ్ఎఫ్రా ప్రారంభం బాగుంది, ఎఫ్ఎఫ్రా ముగింపు కూడా బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక ఆయన కనపడుతున్నాడు మనకు. ఎవరో మార్కు అనే ఆయన కనపడుతున్నాడు. మార్కు గారి ప్రారంభం ఎలా ఉంది? మార్కు గారు మంచోడా చెడ్డోడా? మార్కు గారి ప్రారంభంలో పౌలు గారికి నచ్చలేదండి. బర్నబా అనే ఆయన, పౌలు గారు ఆయన విడిపోవటానికి కారకుడు ఈ మార్కే. ఈ మార్కును బర్నబా అనే ఆయన రిలేటివ్స్. కానీ ఎందుకో ఒక చోటకి సువార్తకు వెళ్దాం రండి అని అన్నప్పుడు మార్కు గారు పౌలు గారితో సహకరించలేదు, వెళ్ళలేదు. అందువల్ల మార్కు గారి మీద పౌలు గారికి సదాభిప్రాయం లేదు ప్రారంభంలో. తర్వాత బర్నబా అంటాడు, మనం మా మార్కు చుట్టం కదా, మా మార్కు గారిని కూడా కూడబెట్టుకుని పరిచర్యకి వెళ్దామని అంటే మార్కు యొక్క ప్రవర్తన పౌలు గారికి నచ్చనందువల్ల వద్దు, మార్కు మనతో రావటం నాకు నచ్చలేదు అంటాడు. మార్కు గారు మనతో రాకపోతే నేను రాను అంటాడు బర్నబా. కనుక మార్కు గారు వల్ల పౌలు గారు బర్నబా గారు విడిపోయారు. అక్కడి నుంచి శీలా అనే ఆయన పౌలు గారికి జత పనివాడుగా స్టార్ట్ అవుతాడు. ఈ విడిపోయిన సంగతి ఇదంతా కూడా అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత నిదానంగా చదువుకోండి. ఈ శీలాతో ప్రారంభమైందేమో 16వ అధ్యాయంలో శీలా అనే ఆయన్ని కూడబెట్టుకు వెళ్తాడు. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్పొచ్చానంటే మార్కు గారి ప్రారంభం పెద్ద ఉన్నతంగా లేకపోయినా చివరికి వచ్చేటప్పటికి అదే మార్కు గారిని ఇక్కడ గొప్పగా మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. అంటే మార్కు ప్రారంభం పెద్ద ఉన్నతంగా లేకపోయినా చివరికి వచ్చేటప్పటికి మళ్ళా పౌలు గారితో జతకట్టి చాలా చోట్ల మళ్ళీ సువార్త దండయాత్రలో పాల్గొనడం జరిగింది. అంటే ఎఫ్ఎఫ్రా ప్రారంభం బాగుంది, ముగింపు కూడా బాగానే ఉంది. అలాగే మార్కు ప్రారంభం బాగోలేదు కానీ ముగింపు బాగుంది. ఇప్పుడు ఇంకొక ఆయన దేమా అనే ఆయన, ఈయన గొడవ ఏంటో చూద్దాం. దేమా గురించి ఇంకా మిగిలిన వచనాల్లో చదివితే కనుక కొలసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు ఇక్కడ ఫిలోమోను పత్రికలో దేమా గురించి ఏమని రాయబడి ఉంది? చక్కగా మా చెత్త పనివాడు మీకు వందనాలు చెప్తున్నాడు అని ఉంది. అంటే మంచి ఇంప్రెషనే ఉంది ఎక్కడ? ఫిలోమోను పత్రికలో. ఇప్పుడు కొలసీ 4:14వ వచనానికి వెళ్దాం. చూడండి, కొంచెం ఓపిక్గా వినండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. అసలు ఒక రిఫరెన్స్ చెప్తేనే మనకి తలకెక్కదు. 4-5 చెప్పాం అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆ ఎఫెసీ పత్రిక 4 కొలసీ 4:14 చదువున్నాను. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుతున్నారు అన్నాడు. అంటే ఫిలోమోను పత్రికలో కూడా దేమా మంచివాడిగానే కనపడ్డాడు. కొలసీ పత్రికలో కూడా దేమా ఎలా కనపడుతున్నాడు? మంచివాడిగానే కనపడుతున్నాడు. ఇప్పుడు ఎంతకు దేమా మంచోడా చెడ్డాడా? మంచోడు. లోకా గారు మంచోడా చెడ్డాడా? మంచోడు. ఇప్పుడు ఇంకొక వచనం కూడా చదువుదాం చూడండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం చదువునాను. దేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకు వెళ్ళాను. చాలండి. ఇప్పుడు ఫిలోమోను పత్రికలో దేమ వందనాలు చెప్తున్నాడు, మంచోడు, మనతోటే ఉన్నాడు అన్నాడు. కొలసీ పత్రికలో కూడా పౌలుగా మన లోకా గారు దేమా కూడా మీకు వందనాలు చెప్తున్నాడు అని అన్నాడు. అక్కడ కూడా మంచివాడుగానే కనపడ్డాడు. మరి తిమోతి పత్రిక వచ్చేటప్పటికి దేమా యొక్క సాక్ష్యం ఎలా కనపడుతుందంటే యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి అన్నాడు. అంటే పౌలు గారిని విడిచిపెట్టడం అంటే మాటకు అర్థం ఏంటంటే సేవలో ఇంకా జతపనివాడిగా ఉండటం మానేశాడంటే లోకం వైపు తిరిగిపోయాడు. ఇప్పుడు ఇంతకీ దేమా మంచోడా చెడ్డోడా?
అమ్మ చెప్పండి, మంచోడే చెడ్డోడే. ఇప్పుడు 3 వచనాలు చదివించాను దేమా గురించి. ఫిలోమోను పత్రికలో, కొలసీ పత్రికలో, తిమోతి పత్రికలో. ఇంతకీ ఫైనల్గా దేమా మంచోడే చెడ్డోడా? మంచిగా ప్రారంభించి చెడుగా ముగించాడా? చెడుగా ప్రారంభించి మంచిగా ముగించాడా? ఇందాక ఇద్దరిని చెప్పుకున్నాం. ఎవరినే? మార్కు చెడుగా ప్రారంభమైన మంచిగా ముగింపు వచ్చింది మార్కులో. తర్వాత ఎఫ్ఎఫ్రా ముందు మంచోడే, తర్వాత కూడా మంచోడే. ఇప్పుడు ఎంతకి దేమా గారి సంగతి ఏంటి? ఈయన కూడా ముందు మంచోడు తర్వాత చెడ్డోడా, లేకపోతే ముందు చెడ్డోడు తర్వాత మంచోడా? అది తెలియాలంటే ముందు రాసిన ఉత్తరాలు ఏంటి, తర్వాత రాసిన ఉత్తరాలు ఏంటో తెలియాలి మనకి. అర్థమైందా? కొలసీ కానీ ఫిలోమోను పత్రిక కానీ ఒకేసారి రాశాడండి. కొలసీ పత్రిక, ఫిలోమోను పత్రిక ఒకేసారి జైల్లో రాసి ఎఫ్ఎఫ్రాకి ఇచ్చి కొలసీ పత్రిక పంపించాడు, ఒనేసీమికి ఇచ్చి ఫిలోమో పత్రిక పంపించాడు. అంటే టైం వీళ్ళిద్దరిని కలిపి పంపించాడు. తుకికో అనేవాడు కూడా కలుస్తాడు. లాస్ట్లో రాసింది పత్రిక ఏంటంటే తిమోతి పత్రిక. ఆయన చనిపోయే ముందు రాసిన పత్రికలో లాస్ట్ పత్రిక ఏంటంటే తిమోతి. అంటే ముందు పత్రికలు రాసేటప్పుడు బాగానే ఉన్నాడు దేమ, కానీ చివరి పత్రిక తిమోతి పత్రిక రాసే టైంకి ఏమైపోయాడంటే పాడైపోయాడు. కనుక ఇప్పుడు దేమ ముందు మంచిగా ప్రారంభించి చివరికి వచ్చేటప్పటికి ఏమైపోయాడంటే దేవునికి దూరం అయిపోయాడు. అది లెక్క. అలాగే తోమా అని ఒకడు ఉంటాడు, యేసుప్రభు శిష్యుడు. దేమ, తోమ. ఇప్పుడు వీళ్ళిద్దరికి కాంట్రడిక్షన్ చెప్పండి. తోమ ముందు డౌట్ పడ్డాడు, తర్వాత బాగుపడ్డాడు. కానీ దేమ ముందు బాగున్నాడు, తర్వాత దూరం అయిపోయాడు. కనుక ఇప్పుడు మనం ఎలా ఉంటే మంచిదంటారు? ముందు బాగుండి తర్వాత చెడిపోతే మంచిదా? ముందు చెడ్డగా ఉండి తర్వాత మంచిగా ఉంటే మంచిదా? అది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అది ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి. మా చెల్లి మంచి వాక్యం చెప్పింది. రైట్ అమ్మ, కరెక్ట్. ప్రారంభం ఎలా? అప్పుడు ఒకవేళ ప్రారంభం కూడా బాగుండి ముగింపు కూడా బాగుంటే అసలు అంతకు మించిన భాగ్యమే లేదు. కానీ అంత వస్తాదులు ఏం కాదు. కనుక ప్రారంభంలో ఎలాగైనా చిన్నదో పెద్దదో మన వల్ల తప్పిదాలు జరిగిపోతాయి. కనుక ఒకప్పుడు మనం ప్రారంభం ఎలాగున్నా ముగింపు వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలంటే నిజంగా దేవుని బిడ్డలుగా మనం స్థిరపడాలి. కనుక ఈవేళ దేమ అనే ఆయన గురించి మనం ఎందుకు నేర్చుకోవాల్సి వస్తుందంటే చాలామంది ప్రారంభంలో బాగుంటున్నారు, చివరికి వచ్చేటప్పటికి ఏమైపోతున్నారంటే లోకాన్ని స్నేహించి దేవునికి దూరం అయిపోతున్నారు. కనుక ఈవేళ మనం ఈ సంగతిని గురించి ఆలోచన చేద్దాం. లోకాన్ని స్నేహించడం అంటే ఏంటి? ఏనా? లోకాన్ని స్నేహించడం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? ఏదో నోరు చెప్పండి, తప్పో ఒప్పో ఏదో చెప్పొచ్చు, తప్పే లేదు. మిమ్మల్ని ఎవరిని ముఖం మీద మూతి మీద కొట్టారు కదా. ఏంటన్నా? సరే, లోకం అంటే ఏంటో చూద్దాం. 1వ యోహాను పత్రిక అపోస్తలుడైన యోహాను అనవచ్చా? అపోస్తలుడైన పౌలు గారు అన్నట్టు అపోస్తలుడైన యోహాను అనవచ్చా, అనకూడదా? ఇప్పుడు ఏం చెప్తే ఏం గొడవ వస్తుందో అని డౌట్గా ఉంది వీళ్ళకి. ఆయన అపోస్తలుడైన యోహాను అనవచ్చా? తెలియదు. అపోస్తలుల శిష్యుల్లోడే కదా ఆ యోహాను గారు. అపోస్తలుడైన పేతురు అనొచ్చా, అడగకూడదా? అపోస్తలుడైన పౌలు అనొచ్చా? అపోస్తలుడైన పౌలు అనొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. కానీ పేతురు కానీ అపోస్తలుడైన పేతురు అనొచ్చు. యోహానును కూడా అపోస్తలుడైన యోహాను అనొచ్చు. అది యోధా పత్రికకు యాకోబు పత్రిక అనకూడదు. మళ్ళీ వాళ్ళ అపోస్తలులు కాదు, యేసుప్రభు సహోదరులు వాళ్ళు. సరే, మొత్తానికి కన్ఫ్యూజ్ చేయకుండా అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక అంటే మీకు అలవాటుగా బాగుండను, కొంచెం ఆలోచింపు చేద్దామని కొంచెం కన్ఫ్యూజ్ చేసైనా
మిమ్మల్ని రేపైనా ఏదో మాట నేర్పిందామని చెప్తా ఉన్నా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతామండి. ఇప్పుడు ఎంతగా లోకాన్ని స్నేహించడం అంటే ఏంటి? ఏమి స్నేహించి వెళ్ళిపోయాడు దేమ అనేవాడు? దేవుని నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఏంటి కారణం అంటే చదువున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. ఏమున్నాయట లోకంలో అంటే, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అయితే నువ్వు దేవుని ప్రేమలోనైనా ఉండాలి, లేదా లోకపు ప్రేమలో ఉండాలి. అయితే దేవుడు, లేదంటే దయ్యం. అయితే దేవుడు, లేదంటే డబ్బు. ఇలాగనమాట. కనుక నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేవు, దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని నువ్వు ప్రేమించలేవు. కానీ మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే, అటు దేవుణ్ణి విడిచిపెట్టం, లోకాన్ని కూడా మనం విడిచిపెట్టం. అంటే ఒక మాటలో చెప్పాలంటే 50-50 గాళ్ళు అన్నమాట. మనం ఎవరో 50-50 అంటే అటు దేవుల్లోనే ఉంటాం, ఇటు దయ్యంలో కూడా ఉంటాం. ఉండకూడదు అలాగా. చదువునాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. అంటే ఇప్పుడు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడంటే దేన్ని ప్రేమించాడో మరి మొత్తానికి. శరీరాశ వల్ల వెళ్ళిపోయాడా, తర్వాత నేత్రాశ వల్ల వెళ్ళిపోయాడా, జీవపు డంబం వల్ల వెళ్ళిపోయాడా? చూడాలి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరం నిలిచారు. ఇందాక చదువుకున్న మాటలో 23-24 వచనాల్లో, ఎక్కడ ఫిలోమోను పత్రికలో అక్కడ ఆరుగురు కనపడ్డారు. ఎవరు? పౌలు గారు, ఎఫ్రా, తర్వాత మార్కు, అరిస్తార్కు, దేమ, తర్వాత లోకా అనేవారు కూడా కనపడతారు. ఇప్పుడు అందులో 5 బాగానే ఉన్నారండి ఏదో రకంగా. కానీ చివరికి వచ్చేటప్పుడు ఒక్కడే దేవునికి దూరం అయిపోయాడు. ఎవరు ఒక్కడు అంటే దేమ. మరి ఇక్కడ సాతాను వల విసిరింది. మొత్తానికి శరీరాశతో విసిరిందో, నేత్రాశతో విసిరిందో, జీవపడం. శరీరాశ అంటే ఏంటండి? శరీరాశ అంటే ఏంటమ్మా? ఆన్లైన్లో ఉన్నవాళ్ళు చెప్పండి. ఆ దేమ ఏమో లోకాన్ని ప్రేమించి పౌలుని విడిచి వెళ్ళిపోయిందంట. మరి మా చెల్లి వెళ్ళిపోయింది, మరి గూగుల్ మీట్ విడిచి వెళ్ళిపోయింది. మరి ఎంచేత శరీరాశ అంటే ఏంటన్నా? మంచి బట్టలు వేసుకుంటావా? మంచి బట్టలు వేసి సెంటు కొట్టుకుంటే జీవపడమ్మ అవుతుంది. అది శరీరానికి లోనక వెళ్ళేది తిండిపోత్తనం కానీ, త్రాగుబోత్తనం కానీ, వ్యభిచారం కానీ, జారత్వం కానీ, శరీరం కోసం చేసేవి శరీరాశలు. నేత్రాశ అంటే చూసినవన్నీ కావాలనుకోవటం. ఎంత చూసినా ఆ కళ్ళు తృప్తి పొందకపోవటం, ఇంకా చూడాలి అని అనుకోవటం, అది నేత్రాశ. ఏనాయనా నాకు ఈ కారణం, అది లైన్గా ఉంటే ఇది లైన్గా ఉండదు. నేత్రాశ. జీవపు డంబం అంటే ఇందాకలు అన్నట్టుగా బడాయిగా తయారవ్వాలి, మంచి సెంటు కొట్టుకోవాలి, నేను దారిలో వెళ్తుంటే అందరూ నాకే నమస్కారాలు చెప్పాలి, ఇలాగ అదే డంబం, జీవపు డంబం. కనుక సాతానుకున్న ప్రధాన అస్త్రాలు ఇవేనండి. ఏంటి? ఒక మనిషిని శరీరాశతోటైనా పడగొడుతుంది, నేత్రాశతోనైనా పడగొడుతుంది, జీవపు డంబంతోనైనా పడగొడుతుంది.
ఇది ఇతర ఆదాముల మీద ప్రయోగించింది. ఎవరో మొదటి ఆదాము మీద ప్రయోగించింది శరీరాశ, నేత్రాశ, జీవడంబం. కడపటి ఆదాముగా పిలువబడిన యేసుప్రభు మీద కూడా ప్రయోగించింది. ఒక ప్రయోగంలో సక్సెస్ అయింది, ఓ ప్రయోగంలో ఫెయిల్ అయిపోయింది. కడపటి ఆదాము, మన మొదటి ఆదాము వాళ్ళ భార్య భర్తల విషయంలో ఎలా ప్రేరేపించింది? శరీరాశ, నేత్రాశ. అక్కడ ఏం చూపించింది ఒకసారి చూడండి. ఎక్కడ ఉంటుంది సంఘటన? ఆదికాండం 3వ అధ్యాయానికి రండి. ఆదికాండం 3వ అధ్యాయం 6 నుంచి చదవండి అన్న. ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇప్పుడు ఈ 6వ వచనంలో మొత్తం 3 సంగతులు వచ్చేసే చూడండి. ఒకటి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది అంటే కడుపుకు మంచిది అనుకుంది, శరీరాశ. తర్వాత కన్నులకు అందమైనది అని అనగానే కంటి నేత్రాశ. తర్వాత వివేకమిచ్చు రమ్యమైనది అయి నేను దేవదూతను అయిపోతాను అని అనుకుంది, అంటే జీవపుడంబం. మొత్తం ఆ 3తోనే కొట్టేశాడండి. ఎవరిని? అవ్వమ్మని. తర్వాత అవ్వమ్మని కొట్టగానే అయ్యగారు కూడా లైన్లోకి వచ్చేసాడు. ఎవరు? ఆదాం గారు కూడా. ఇప్పుడు అవే 3 శోధనలు యేసు ప్రభు పెట్టడానికి ప్రయత్నం చేసింది. ఎక్కడ? లూకా సువార్త 4వ అధ్యాయానికి రండి. లూకా 4 అయినా పర్లేదు, మత్తయి 4 అయినా పర్వాలేదు. లూకా సువార్త 4వ అధ్యాయంలో చూడండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ముందు ఏ ఆశతో చూసింది చూడండి. 4వ వచనం. 3వ వచనం చదువునాను. 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుంచి. అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. రొట్టె అసలే ఆకలితో ఉన్నాడు అప్పుడు యేసుప్రభు. అటు మొట్టమొదట ఏ ఆశతో కొట్టాలని అనుకుంది? ఆ శరీరాశ, అంటే ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు కనుక ఆ ప్రయత్నంలో ప్రభువుని శోధించాలనుకుంది కనుక ఆ రొట్టె ఎగినట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చిన. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో చూపించి అంటే నేత్రాశ. భూలోక రాజ్య మహిమలన్నీ చూపించేస్తున్నాడు. ఎంతసేపులో చూపించిందట? ఏమంటే ఒక్క నిమిషంలో భూలోక రాజ్య మహిమలన్నీ మనం చూడగలమా? ఎంత గూగుల్ చేసినా, ఎంత సూపర్ కంప్యూటర్లో కూర్చున్నా మనం చూడగలమా? ఈ నేత్రంతో అవ్వదు పని. కానీ వాళ్ళిద్దరూ కూడా సూపర్ న్యాచురల్ పవర్కి సంబంధించిన వాళ్ళు కనుక చూపించినోడు సూపర్ న్యాచురల్లే, చూసిన ఆయన కూడా సూపర్ న్యాచురల్లే. అందుకని సాధ్యమైంది. భూలోక రాజ్య మహిమలన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించిందట. ఒక్క నిమిషంలో చూపించింది. అదెంత మనగాడు! ఒక్క నిమిషంలో చూడగలిగిన ఈయన ఎంత మనగాడో చూడండి. ఒక్క నిమిషంలో చూపించి అంటుంది, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమను నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అంతే. అంటే మహిమని ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు జీవపుడమ్మ కిందకు వచ్చేటప్పుడు కూడా చెప్తాడు, నువ్వు ఎక్కడి నుంచి దూకేయి, దూతలు నిన్ను కాపాడేస్తారు అని. కనుక సాతాను యొక్క కుట్రలో 3 అంశాలు ఉంటాయండి. ఒక మనిషి ఆడు ఎంత వస్తారైనా ఈ 3 విషయాల్లో దేనికో దానికి దొరికేస్తారు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. కనుక మరి దేమ ఏ విషయంలో పడిపోయాడో మనకి క్లారిటీ లేదు, కానీ దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేమాను విడిచిపెట్టని సాతాను మనల్ని విడిచిపెడతాదా?
యేసు ప్రభువునే విడిచిపెట్టలేదు, మనల్ని విడిచిపెడుతుందా? కనుక నేను మోనార్క్నే, నన్ను ఎవడో మోసం చేయలేడు అని అనుకోకండి. అలాగ అనుకుంటున్నామంటే ఆల్రెడీ నువ్వు ఎందులో ఉన్నట్టు, మోసంలోనే ఉన్నట్టు లెక్క. కనుక ప్రతి క్షణం అలర్ట్గా ఉండండి. నిజంగా నేను ఎక్కడైనా పడిపోతున్నానేమో, ఎక్కడైనా ఆల్రెడీ మునిగిపోయి ఉన్నానేమో, ఇక నేను జాగ్రత్త పడాలేమో అని స్పృహ కలిగి ఉండండి. చాలా అలర్ట్గా ఉండండి. తర్వాత చివరికి చచ్చిపోయే నాటికి నేను బాగానే ఉన్నానులే అని భ్రమలో కనుక చచ్చిపోయి అనుకోండి, నరకానికి పోవాలి. ఇంకా అక్కడ ఒక్కసారి కనుమూసేస్తే తర్వాత మనం మనసు తిప్పుకుంటాను. మారు మనసు పొందండి అని ఎవరైనా చెప్తే బాగుండును. ఎవరి వేళ ప్రపంచవ్యాప్తంగా మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అనే ఈ మాట చాలా ఎలర్జీగా ఉంటుందండి, మనకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. కానీ ఈ మాట కోసం నరకంలో మారు మనసు పొందండి అని అంటే ఎవరన్నా అంటే చాలు మేము పొందేద్దామని చూస్తూ ఉంటారంట. కానీ అక్కడ ఈ మాట ఎవడు చెప్పడు, నీకు వినపడదు. ఎక్కడ? నరకంలో. కనుక ఇప్పుడే వినపడుతున్నప్పుడు నువ్వు మారకపోతే ఇక ఎవడు బాగు చేయలేడు. కనుక దేమానేవుడు చాలామంది సహోదరులు, లోక బాగానే ఉన్నాడు, యెహోవా బాగానే ఉన్నాడు, అరిస్తార్కి బాగానే ఉన్నాడు, మార్కు కొద్దిగా అటు ఇటు కొంచెం స్లిప్ అయిన తర్వాత సరి అయిపోయాడు. దేమా విషయానికి వచ్చేటప్పటికి చాలా బాధపడాల్సిన సంగతి. అలాగే బైబిల్లో చాలామంది దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. ముందు బాగున్నా తర్వాత పాడైపోయిన వాళ్ళు, ముందు బాగోకుండా తర్వాత కూడా బాగోకుండా ఉన్నవాడు. పోనీ ముందు బాగుండి, కొన్ని దేమా లాంటి ఎగ్జాంపులే చూద్దాం. ముందు బాగుండి చివరికి వచ్చేటప్పటికి పాడైపోయిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? వింటున్నా? నా భాష అర్థమవుతుందా? నేనేమన్నా వేరే ఎవరినానా? ఇస్కరియోతు యోధ ముందు బాగా కనిపించాడు. అది యాక్చువల్గా ముందు మంచోడు కాదు, తర్వాత కూడా మంచోడు కాదు, కానీ కనిపించాడు, ముందు మంచిగా కనిపించాడు. ఓకే, అదొక ఎగ్జాంపుల్. లోతు ఫ్యామిలీ ఏదోలే దూత చెప్పిన మాట వినినట్టుగా బయలుదేరారు. ఎవరో? లోతు భార్య, లోతు కుమార్తెలు బయలుదేరారు. ముందే రామన్నారు. ఎవరు రానన్నారు? ముందే మేము రాం, మీరు వెళ్తే వెళ్ళండి, మేము రాం అన్న వాళ్ళు ఎవరు? లోతు ఫ్యామిలీలో కుమారుడా? అల్లుళ్ళ? అల్లుళ్ళండి. కుమారులు కాదా? తీయండి అయితే సార్, తీయండి. మొత్తం అందరి అట్ట చదవాలి ఇప్పుడైతే. ఎక్కడ ఉంటుంది లోతు సంగతి? ఎక్కడ ఉంటుంది మనకి ఈ ఇన్సిడెంట్? ముందు గ్రంథం చెప్పండి, ఏ గ్రంథంలో ఉంటుందో? లోతు చరిత్ర మనకి ఏ గ్రంథంలో తగులుతుందమ్మా చెప్పండి, తెలుసు మీకు. ఆదికాండంలో ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రంథం చెప్పిన తర్వాత మళ్ళీ అధ్యాయం అడుగుతాడు, ఎత్తుకొచ్చిన గొడవ అని మౌనంగా వావరక్షణ చేస్తున్నారు మీరు. 19వ అధ్యాయానికి రండి. ఆదికాండం 19వ అధ్యాయానికి వస్తే ఏమైనా వచ్చారా? ఇక దూతలు అంటున్నారు చూడండి. 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపల తీసుకుని రమ్ము అన్నాడు. అప్పుడు మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి అన్నాడు. అంటే ఎంతమంది కుమార్తెలు? లోతుకి ఎంతమంది కుమార్తెలు? ఇద్దరు. ఆ ఇద్దరినే చేసుకోబోయేవాళ్ళు. ఇప్పుడు ఎంతకే పెళ్ళి అయిపోయిందా? చేసుకుని వాళ్ళ అల్లుళ్ళు ఎలా చెప్తారు? పెండ్లాడనై ఉన్న, అది
అల్లుళ్ళు అనమాట. కనుక అల్లుళ్ళు చీకొట్టారంట. అప్పుడు అల్లుళ్ళు ఏమంటారు చూడండి, అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వారి వలే ఉండెను. అర్థమైందా? ఇప్పుడు ఎంతకీ ముందే హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? లోతు గారికి. అల్లుళ్ళు అయితే కన్ఫామ్గా తెలుస్తుంది మనకి, లిటరల్గా కుమారులు ఉన్నారా లేదా అని డౌటు. ఎందుకంటే దోతలు అన్నారు ఏమని, ఒకవేళ నీ కుమారులు కానీ అల్లుళ్ళు కానీ ఉంటే వాళ్ళని తీసుకురా అన్నాడు. నా కుమారులు ఉన్నారు అని కానీ కుమారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా కానీ ఇక్కడ ఏమీ రికార్డు లేదు. కనుక ఏమో ఉన్నారేమో లేదు లేరేమో చెప్పలేము. కానీ అల్లుళ్ళు మాత్రం ఉన్నారు, ఉన్నవాళ్ళు రాలేదు, ఉన్నవాళ్ళు రాలేదు. సరే, వచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు లోతు భార్య బయలుదేరింది, కుమార్తెలు కూడా బయలుదేరారు. ముందే హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఏమో కుమారులు, ఒకవేళ అల్లుళ్ళు అయితే సగం దూరం వచ్చాక హ్యాండ్ ఇచ్చిన ఆవిడ ఎవరంటే భార్య మేడం. కనుక మన జీవితాల్లో కూడా ఒక్కోసారి ప్రారంభంలోనే, లైఫ్ స్టార్టింగ్లోనే హ్యాండ్ ఇస్తారు కొంతమంది. కొంతమంది సగంలోకి వచ్చాక ఇస్తారు, కొంతమంది చివరికి వచ్చేటప్పటికి ఇస్తారు. చివరికి లోతు ఒంటరిగాడు అయిపోయాడు. నాకు ఎందుకో అబ్రహాము చాలా గొప్పోడే కాదనట్లేదు, కానీ అబ్రహాము చరిత్ర కంటే కూడా నన్ను ఎక్కువగా ఇన్స్పైర్ చేసి నా చేత ఎక్కువగా మాట్లాడించేది లోతు సాక్ష్యమేనండి. ఎందుకంటే అబ్రహాము అన్నీ కలిసి వచ్చినాడు. అబ్రహాముకి భార్య కలిసి వచ్చింది, కొడుకు కలిసి వచ్చాడు, దాసులు కలిసి వచ్చారు, తన దగ్గర అలవర్చబడిన పనోళ్ళు పని కలిసి వచ్చారు. అంతమంది కలిసి వచ్చినప్పుడు నువ్వు సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటం పెద్ద గొప్పేం కాదు. కానీ లోతు సాక్ష్యం గొప్పదండి. ఎందుకంటే కొడుకులు అన్నవాళ్ళు కలిసి రాలేదు, అల్లుళ్ళు అన్నవాళ్ళు కలిసి రాలేదు, భార్య అన్నది కలిసి రాలేదు, ఆడబిడ్డలు అన్నవాళ్ళు కూడా కలిసి రాలేదు. అందుకునే లోతు ఒంటరిగానున్న తన విశ్వాసాన్ని విడిచిపెట్టుకుని అందుకునే నీతిమంతుడగు లోతు అని ఉంటుందండి. వండర్ఫుల్ ఆ మాట, నాకు చాలా ఇష్టం. తన హృదయమును నొప్పించుకునుచూ వచ్చాను అని ఉంటుంది లోతు సాక్ష్యం గురించి. కానీ చాలామంది అబ్రహామును గురించి మాట్లాడినంత గొప్పగా లోతును గురించి మాట్లాడు. అందుకని బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఫేమస్ చేసేస్తారు కొంతమంది. కొన్ని క్యారెక్టర్స్ని అలా నెగ్లెక్ట్ చేసి దాన్ని అలా ఎందుకో వాడరు. అంటే మనకి బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ మీద కూడా ఫేవరెటిజం ఉంటుంది మనకి, అర్థమైందా? అంటే కొన్ని క్యారెక్టర్స్నే మనం రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు బైబిల్లో ఒక వ్యక్తి పేరు రాయించాడంటే ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మంచి అయినా చెడ్డ అయినా మనం మాట్లాడాలని రాయించాడా, లేకపోతే ఉత్తనే ఏదో టైంపాస్గా రాశాడు అనుకుంటున్నారా పరిశుద్ధాత్మ దేవుడు? అందుకనే ఇందాక మనం టచ్ లేని పేర్లు, ఇప్పుడు ధ్యామ అనేవాడి గురించి ఇప్పుడు విజయబాబు గారిని అడుగుతానేమో చెప్తాడేమో, అయ్యగారు ధ్యామ అనేవాడి గురించి మీకు ఏమో తెలుసా? తెలియదు. పౌలు గారి గురించి తెలిసి తెలదా? తెలుసు. మరి ఆయనతోనే తిరిగాడు ఈయన, తెలీదు. అంటే కొన్ని పేర్లు మనకి బాగా నోటెడ్ అయ్యి కొంతమంది జీవితాలు తెలుసుకోవటానికే మనకి ఇష్టం. లోకా గారి గురించి తెలుసా? లోకా గారిది మీదే డిపార్ట్మెంట్, వైద్యుడైన. కనుక ఆలోచించండి. భార్య గారు ఏం చేసిందంట చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. ఈవిడ వెనక చూసిందా వెనకాలే ఉందా? వెనక చూసింది. చూడండి సార్. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసింది. అంటే వెనక్కి తిరిగి చూడటమే కాదు, అసలు అది ఉండటమే వెనకాల ఉంటుంది. అది ఇప్పుడు సోమవారం పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు చిన్నపిల్లల్ని ఎల్కేజీ యూకేజీలో ఉన్న పిల్లల్ని మంగళవారం నుంచి శనివారం దాకా బాగానే వెళ్ళిపోతారు. ఇటు వచ్చి వీళ్ళకి కాస్త అంత తోక బరువెత్తిది ఎప్పుడంటే సోమవారం బరువెత్తుకుది. ఎందుకంటే ఆదివారం కాదంతా సెలవుకి అలవాటు పడిపోయి ఉంటారు. సోమవారం వెళ్ళమంటే స్కూల్ అంటే ఇష్టం ఉన్నవాడేమో 2 అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. స్కూల్ అంటే ఇష్టం లేనివాడు ఏం చేస్తాడు? వెళ్తాడు కానీ ఏమైనా 2 అడుగులు బస్సు వచ్చేదాకా
ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి వెళ్ళేంత వరకు కూడా 2 అడుగులు వెనక్కే ఉంటాడు. అలాగే లోతు 2 అడుగులు ముందు నడుస్తుంటే లోతు భార్య వెనక నుండి అంది. అక్కడ అసలు ఉండటమే వెనక ఉంటుంది, తర్వాత వెనక చూసింది. అది అంతేగాని ఇద్దరు సమానంగా వెళ్ళిపోతూ వెనక తిరుగు చూడలే. అసలు లోతు గారి వెనకాలే ఉంటుంది, ఈవిడ వెనకాలే ఉంటుంది. తర్వాత ఇక ఆగలేక వెనక్కి తిరిగి చూసింది. కనుక లోకాశలు లోకం వైపు తిరిగి చూసింది కనుక దేమ లోకాన్ని శ్రేయించాడు, దేవునికి దూరం అయిపోయాడు. లోతు భార్య లోకం వైపు తిరిగి చూసింది, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. సరే, ఇప్పుడు కుమార్తెల గురించి చూద్దాం. వీళ్ళంత మంచి సాక్ష్యం పొందారు. కుమార్తెలట అక్క చెల్లితో చెప్తా ఉంది. 31వ వచనం చదవండి నాన్న. ఎంత మంచి బోధ చేస్తుందో ఈ బిడ్డ. అట్లుండగా అక్క తన చెల్లెలితో అంటుంది, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. ఏమంటే ఆడుతుంది సార్, ఎలాగ ఆడుతుంది అబద్ధాలు. అలాగని ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఏం కాదు. ఇది బరి తెగించింది. ఇది ఎవరు? రోజు కుమార్తెలు తక్కువలు కాదండి. అసలు వెళ్ళిన ఊరే మంచిది కాదు. ఏ ఊరు? సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళు. కాపురం సొదొమలో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళట? ఊళ్ళో ఉన్నవాళ్ళు. లోతు ఇంటికి 2 గెస్టులు వస్తే 2 గెస్టులు కూడా మేము పాడు చేసేస్తామని వచ్చారట. ఎవరు వచ్చారు? యంగ్స్టర్స్ వచ్చారు, ఏదో రౌడీ షీటర్స్ వచ్చారని అనుకుంటున్నారా? బాలురు వచ్చారు. మీకు మబ్బు ఇడిపోయి మాట ఒకటి ఉంటుంది అక్కడ. బాలురు వచ్చారు, యవనస్తులు వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు. ఇంకో మాట ఏంటి తెలుసా? స్త్రీలు కూడా వచ్చారట. ఉందా అక్కడ? మాట ఉందా లేదు చూడండి ఎవరెవరు వచ్చారు. అంటే లోతు నివసించిన పట్టణం ఎలాంటి పట్టణం మీరు చూడాలి. 4వ వచనం నాన్న, 19వ అధ్యాయం 4వ వచనం. అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ వచ్చేసారట. అంతే. ఎవరు వచ్చేసారు? ఆడ మగ కూడా వచ్చేసారు. అలాంటి ఊరైతే అంటే ఒక వయసుతో నిమిత్తం లేదు, జెండర్తో నిమిత్తం లేదు. వాళ్ళకి మేము వ్యభిచారం చేయాలనుకుంటే ఇక ఏదైనా సరే ఎవరిని విడిచిపెట్టే టైపు కాదు. దేవదూతలు వచ్చినా కానీ వాళ్ళు కూడా విడిచిపెట్టలేదటండి వాళ్ళు. పోనీ ఏదో మనుషులు కుమారులు అంటే వాళ్ళు ఏదో మనుషుల రూపంలో వచ్చారనుకోండి, ఆయన విడిచిపెట్టరు అనమాట. ఎంత దుర్మార్గులో చూడండి. 11వ వచనం చదవండి నాన్న. వారి పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారి కనుమబ్బు కలుగజేయగా అని ఉంది. చూసావా? పిన్నలు మొదలుకొని పెద్దల వరకు వచ్చేసారట పాడు పని చేయటానికి. కనుక ఎలాంటి దుర్మార్గపు ఊరో మీరు జాగ్రత్తగా కనుక్కోండి. సరే, లోకాన్ని అనుసరించే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే సొదొమ ప్రజలు పాడైపోయారు, గొమొర్రా ప్రజలు పాడైపోయారు. ఇప్పుడు దేవుడు అగ్నిగంధకాలతో కాల్చేశాడు కదా నాన్న. ఏ ఊర్లు కాల్చేశాడు ఆయన? సొలొమోను అగ్నిగంధకాలతో కాల్చిన ఊరేంటి? సొదొమ గొమొర్రా. దాని చుట్టుపక్కల ప్రాంతాలని అద్మా సెబాయుము అనే ప్రాంతాలను కూడా కాల్చేస్తాడు. కానీ చాలామందికి సొదొమ గొమొర్రాలు ఈ 2 కాల్చాడు అని అనుకుంటారు. కానీ చుట్టుపక్కల దేశాలను కూడా ఆయన కాల్చేశాడు. సరే, మొత్తానికి లోకాశ ఒక మనిషి పతనానికి దారి తీసింది. ఆ లోకాశలోనే దేమా పడిపోయాడు. ఆ లోకాశలోనే లోతు కుమారులు ఉంటే కనుక వాళ్ళు పడిపోయారు. ఆ లోకాశలోనే లోతు అల్లుళ్ళు పడిపోయారు. ఆ లోకాశలోనే లోతు భార్య పడిపోయింది. ఆ లోకాశలోనే లోతు కుమార్తెలు కూడా పడిపోయారు. ఫ్యామిలీయే లోతు తప్ప. మరి ఈవేళ అంతమంది పడిపోతే ఈవేళ లోకాశలో మనం పడలేదంటారా? పడబోము అనుకుంటున్నారా?
ఆల్రెడీ మనం కూడా లోకాశంలోనే ఉన్నాం. ఆలోచించుకోండి. ఎందుకంటే లోకాశంలో ఉన్నవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినవి. తర్వాత ఇంకొక మాట కూడా చూపిస్తాం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంటే ఈవేళ మన హోల్ బాడీ మీద కానీ సోల్ మీద కానీ మన మాట, మన క్రియ, మన తలంపు సమస్తం ఎవరికి అంకితం అయిపోవాలట? దేవునికి. అవి లేదండి, మొత్తం బాడీ అంతా ఇవ్వలేను, చేత్తో మాత్రం ఏదో చిన్న శిల్పాలు చేస్తూ ఉంటాను, మిగిలిన బాడీ అంతా దేవుని పనిలో ఉంటుందా అని అంటే కుదురుతుందా? అందుకని నీ చెయ్యి నేను అభ్యంతర పరిస్థితి దాన్ని ఏం చేయమన్నాడు? నరికేయి అన్నాడు. యేసుప్రభు నోట అలాంటి మాట రావటం వింతగా ఉంటుంది మనకి. నరికేయి, నాశనం. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికేయి అంటాడు. నీ కాలు నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని నరికేయి అంటాడు. ఎవడైనా అభ్యంతరపరచడం కంటే కూడా వాడి మెడకు తిరుగట్టి రాయి కట్టబడి వాడు లోతైన సముద్రంలో ముంచివేయబట్టే చాలా మేలు అంటాడు. ఎవరో? యేసుప్రభు నోట ఈ మాట. ఇదేంటంటే యేసుప్రభు ఏదో కఠినంగా మాట్లాడట్లేదు అక్కడ. అంటే దానికంటే నరకంలో అంటే ఈ చేయి నరికేసినా వచ్చిన బాధ కంటే బాధ, ఒకవేళ కన్ను నేను అభ్యంతరపరిస్తే కన్ను పీకేసిన బాధ నరకపు బాధ కంటే అసలు ఏమీ లేనట్టు అనమాట. ఇదేంటండి చేయి నరికేసుకోమంటున్నాడు యేసుబాబు, ఆయన అదుసేపు కన్నింతాడు కదా అని అనకండి. నరకంలో పడితే దానికంటే ఇక్కడ నరికేసుకుని కంట్రోల్గా ఉంటేనే మంచిది. అలాగని చెప్పి చేయి నరుకున్నవాడు కుదురుగా ఉంటాడనేం కాదు అక్కడ. మీరు రూపగా కాస్త అర్థం చేసుకోవాలని అర్థం అంతే. ఆ తర్వాత చదువునాను ఇక్కడ ఏం చేయమంటున్నాడు? మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాద ఆ నలుగురు వెళ్ళే దారిలో మనం వెళ్ళొద్దా? గృహప్రవేశం రోజున ఆ శంకుస్థాపనకి గింజలేయటం, శంకుస్థాపన గింజలేసి అలవాటు ఎక్కడైనా ఉందా? మనకు బైబిల్లో ఎక్కడైనా ఉందా? మరి అది ఎవరు నేర్పించాడు? అది ఏ మర్యాద? లోక మర్యాద. మళ్ళీ ఆ స్తంభాలు నిలబెట్టిన దాంట్లో నూనె పోయటం. పోనీ అదైనా నూనె అంటే ఏంటి? దేవుని ప్రేరాయలు అంటే ప్రేరాయలు పోయమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? పునాదుల్లో కానీ శంకుస్థాపనలో కానీ ఆ కాలమ్స్ తీసే కాలం బొక్కల్లో కానీ ఏమైనా నూనె పోయమని ఉందా బైబిల్లో? ప్రార్థన చేస్తే మంచిదా లేకపోతే నూనె పోతే మంచిదా? లోక మర్యాద అంటే వాళ్ళకి గింజలేయలేనివాడు కొంతమంది ఏమైపోద్దో ఏవి అయ్యిపోతాయనేది ప్రార్థనాయలు పోయటం. ఇలాగ గుడి ఏదంటే లోక మర్యాద చొప్పున తాబేటికాయలు కట్టడం, లేకపోతే కలబంద కట్టడం, ముళ్ళకంచి కట్టడం, ఎండుమిరపాయలు కట్టడం, కాళ్ళకు తాళ్ళు కట్టడం, జబ్బలకు తాయిత్తులు కట్టడం, రేకులు రక్షరేకులు కట్టడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? శకునాలు చూసుకోవటం. బయలుదేరారు అది ఎవడో తుమ్మాడు, అయితే ఎవడో బయటోడు వెనక్కి వచ్చేస్తాడు, నువ్వు వచ్చేస్తావు వెనక్కి. నువ్వు యేసుప్రభు పెట్టావు కదా, తుమ్మినప్పుడు వెళ్తే నీ దేవుడు నిన్ను కాపాడలేడా? అబ్బాయి తుమ్మినప్పుడు వెళ్తే కనుక నేను కాపాడడం వెనక్కి వెళ్ళిపోని దేవుడు చెప్పాడా? అంత వీక్ అయినా మనం నమ్ముకున్న దేవుడు కాదు కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు వెనక్కి వచ్చేసావు? మంచురుండి ఎదురొస్తే రావు, పొలాల మోపు ఎదురొస్తే వెళ్ళలు ఉన్నాయా? ఇవన్నీ బలి పెడితే మీదడితే భయం, నీకు ఎక్కడ చచ్చిపోతావు అని. పుట్టుమచ్చల శాస్త్రం, హస్త సాముద్రికం, బలి శాస్త్రం, ఇవన్నీ ఎవడు కనిపెట్టాడు?
మనిషి వాడు జీవనోపాధికి నిన్ను ట్రాప్ చేసి వాడు బ్రతకడానికి రాసినవి అన్నీ అష్టసాముద్రికులు ఏముంటుంది. ఆడెవరో ఒక ఆయన అన్నాడు, లాజిక్ బలి చెప్పాడు, కోతికి కూడా ఉంటాయట, కోతి చేతిలో కూడా ఉంటాయి గీతలు. దాన్ని బట్టి నువ్వేమైనా కోతికి జాతకం చెప్తే వెళ్ళి, అమ్మ నీ ధనరేఖ ఇంత బాగా, ఇప్పుడు నీకు ధనరేఖని ఏదైతే చెప్తున్నావో ఆ రేఖ దానికి ఉంటుంది. వివాహ రేఖ అంటాడు, ఒకటేమో ధనరేఖ అంటాడు, ఒకటేమో వివాహ రేఖ, ఒకటి ఆయుష్ రేఖ. ఈ మూడు చూపిస్తాడు నీకు, ఎందుకంటే ఆ మూడు పెచ్చ నీకు ఎక్కువ కనుక. ధనరేఖ ఒకటి ఇస్తాం మనిషి, ప్రతి మనిషికి ధనం ఇస్తాం, ప్రతి మనిషికి వివాహం ఇస్తాం, ప్రతి మనిషికి బతకాలని ఇస్తాం. కనుక ఈ మూడు పిచ్చలు ఉంటాయి కనుక మనిషికి ఈ మూడు గీతల్ని ఆ మూడు గీతలు అని చెప్తాడు. ఇది ఇందులో ఏదోటి కథ అంతా కట్ అయిపోయి సకానికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, నీకు ఆయుష రేఖ పూర్తిగా లేదబ్బాయి, నీకు సాధ్య చేయాలంటాడు. నీకు ధనరేఖ సరిగ్గా లేదబ్బాయి, అందుకనే నీకు ధనం కలిసి రావట్లేదు, నువ్వు ఏది సంపాదించినా బొట్లో పోతుందని అంటే మీడేమనుకుంటే ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే మాత్రం, ఎంత సంపాదించితే మాత్రం ఎవరికి ఎవరికైనా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి పిచ్చిలో ఈవేళ లోక మర్యాద అంటే ఇదే. ఏంటి, క్రైస్తవులు కూడా ముహూర్తాలు పెట్టడం, క్రైస్తవులు కూడా ముహూర్తాలు పెడుతున్నారండి. మీరు ఎంతైనా చెప్పండి, ఎంత బాప్తిసం తీసుకుని ఎంత ప్రభు భోజనం ఆ బలలో పాల్గొన్న వాళ్ళు కూడా పంతులు గారి దగ్గరికి వెళ్ళకుండా ఉండట్లేదు. దేవుడు చాలా కోపం అండి. ముహూర్తాలు చూసేవారి పట్ల దేవుడికి వెర్రి కోపం వచ్చేస్తుంది. గ్రహాలను చూస్తున్నారు, బైబిల్లో ఉన్నాయి క్లియర్గా ఇవన్నీ కూడా. ముహూర్తాలు విచారించకూడదు అని ఉంది, గ్రహాల గురించి విచారించకూడదు అని ఉంది, నక్షత్ర బలాలు చూడొద్దని ఉంది, స్థలాల్లో మీరు వాస్తులు గట్ట చూడొద్దని ఉంది. వాస్తులు పద్ధతి కోసం కట్టుకో, సూర్యరశ్మి రావాలని కట్టుకో, అంతేగాని ఏదో పవర్ వచ్చేస్తుంది ఈ వైపు గుమ్మ పెడతాను కట్టుకోకు, అదే వద్దు నీకు. సూర్యరశ్మి కోసం, గాలి వెంటిలేషన్ కోసం కట్టుకోవాలంతే. ఒకవైపుకి నీరు డౌన్లోకి వెళ్ళిపోతే మంచిది కనుక ఒకవైపుకి డౌన్ చూపించుకో, అంతేగాని ఈశాన్యానికే డౌన్ చూపించుకో. నీకు అవసరమైతే నైరుతి వైపుకి వీలుగా ఉంటే ఇటు చూపించుకో డౌన్, నిన్నెవడు కాదంటున్నాడు. నీకు నీళ్లు గుమ్మంలో బంద లేకుండా వెళ్ళిపోవటమే కావాలి, అంతేగాని ఈశాన్యం వైపుకే వెళ్ళిపోవాలని అనుకోకు. ఇలాంటి లేనిపోని పిచ్చలు ఇవన్నీ కూడా ఏంటంటే లోక మర్యాద. ఉన్నాయా లోకం మనలో ఎవరికైనా ఉన్నాయా? నిజం చెప్పండి. లాస్ట్గా తీసి కొడితే ఒక్కొక్కరిని సరే అయిపోతారు. చేయకండి, అలా చేయకండి. చేసి దేవుని కోపానికి గురవుతారు. నేను పదే పదే చెప్తున్నాను ఈ మాట. చెప్తున్నాను చెప్పట్లేదా అమ్మ? చెప్తున్నాను చెప్పట్లేదు. చెప్పడం నా బాధ్యత, నేను చెప్పేశాను. మీరు వినలేదనుకోండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని లెక్క అడుగుతాడు. లెక్క అడగటం కాదు, రేపు పొద్దుట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళే హక్కు కూడా ఉండదు మనకి. ఏమి ముఖం పెట్టుకుని వెళ్ళి ప్రార్థన చేస్తావు రేపు పొద్దుట దేనికైనా అవసరమైతే? అదవుతుందా? దేవుడు చెప్పినట్టు చెయ్యి. నువ్వు వద్దన్నావు ప్రభు, నేను మానేశాను ప్రభు, నువ్వు నాకు ఎత్తుకెవ్వవు అది దెబ్బలాడు. ఆయన వద్దన్నాయి మానేస్తే నువ్వు ప్రార్థనలో దేవుని దగ్గర దెబ్బలాడటానికి నీకు హక్కు ఉంటుంది. ఆయన వద్దన్నవి అన్నీ చేసేసేసి లోన చేసేసేసి ఈవేళ ఏ మొఖం పెట్టుకుని దేవుడికి ప్రార్థన చేస్తామా? అదవుతుంది. కనుక జాగ్రత్త. లోక మర్యాద, లోకాన్ని స్నేహించడం వద్దు. ఇది దేవునికి ఇష్టం లేని పని. అయిపోయిన సమయం. ఇంకో మాట చూపించి ముగించేస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మొత్తం 10 పాయింట్లు రాశాను, 2వ పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. వ్యభిచారిణులారా, ఏమండి అంత మాట అనేసాడండి ఎవరు? యాకోబు గారు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడైతే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంతో స్నేహం చేస్తాడో వాడిని దేవుడు ఏమని కేసు ఫైల్ చేస్తాడంటే వాడు వ్యభిచారి, అడల్టరీ, వ్యభిచారం చేస్తుండగా పట్టబడ్డారు పలానా సినిమా యాక్టర్లు,
అని అనగానే వాళ్ళని చూపించి 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 తిరగేసి మరగేసి ఇక టీవీ నిండాక ఆ రోజున ఆడగొడవే. కనుక ఈవేళ వ్యభిచారం చేస్తేనే కాదు, లోకాన్ని స్నేహించి లోకంలో ఉన్న వాటిని ప్రేమించినా మనం ఏం చేసిన వాళ్ళం అంటే వ్యభిచారం చేసిన వాళ్ళు. లోకంలో ఉన్న వస్తువులను కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకండి. వస్తువులు కానీ ఫెసిలిటీస్ని కానీ ప్రేమించారంటే మీరు వ్యభిచారం చేసిన లెక్కల్లోకి వెళ్ళిపోతారు. కనుక వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో అంటే దేమ ఏం చేశాడు? ఈ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు అని ఉంది. అంటే ఇప్పుడు ఇహలోకాన్ని స్నేహిస్తే అక్కడితో పాలే. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవునితో ఫైటింగ్కి దిగుతున్నావని అర్థం, వైరానికి దిగుతున్నావని అర్థం. ఏంటి మనిషితో దిగటం, వైరంతో దిగటమే నీకు నువ్వేం చేయలేవా? దేవునితో విరుద్ధంగా నిలబడగలమా మనం? కనుక లోకంతో స్నేహం చేయగోరితే ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. శత్రువు. లోకంలో ఎవరైనా మనకు శత్రువులు ఉంటే దేవుడు ఆ శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. కానీ దేవుడే నీకు శత్రువు అయిపోతే లోకమంతా నీ పక్షాన్ని ఉన్నా ఎవడో నిన్ను కాపాడలేడు. మొత్తం లోకంలో ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారండి? దాదాపుగా 850 కోట్ల మంది ఉన్నారా ప్రపంచం జనాభా? 850 కోట్ల మంది నీ పక్షాన్ని ఉన్నా దేవుడు అక్కడ నీకు శత్రువు అయితే వీళ్ళు ఎవడైనా కాపాడగలదురా? లేదు. దేవుడు ఒక్కడు నీ పక్షాన్ని ఉండి 850 కోట్ల మంది నీకు ఆపోజిట్గా ఉండి వాళ్ళు ఏమైనా నీకు కీడు చేయగలరా? చేయలేరు. కనుక ఈవేళ దేవుడా లోకమా, దేవుడా లోక మర్యాద, ఏది కావాలి మనకు? దేవుడే అంటావు నువ్వు, కానీ చేయవలసినవన్నీ జాగ్రత్తగా చేసుకెళ్ళిపోతాం. వద్దండి, చేయకండి. అలాగే లోక మర్యాద జోలికి వెళ్ళకండి, మంచిది కాదు. ఏమా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమె.